హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము క్యారెట్ ఇగురు తయారు చేసుకుంటున్నాం. ఫంక్షన్లో అలా క్యాటరింగ్ వాళ్ళు వడ్డించే క్యారెట్ ఇగురును మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా ఇలా 4 క్యారెట్లు తీసుకొని వాటర్లో ఒకసారి వాష్ చేసిన తర్వాత పైన పొట్టు మొత్తం తీసేసి ఇలా మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి 1 కప్పు దాకా పెసరపప్పు తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ పెసరపప్పును మనము నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్యారెట్తో పాటు మనం ఉడికించుకుంటాం కాబట్టి నానబెడితే ఎక్కువ మెత్తగా ఉడికిపోతుంది. అందుకని వాష్ చేసి మనము క్యారెట్తో పాటు ఉడికించుకోవడమే. అలానే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక గిన్నెలోకి వాటర్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలానే పెసరపప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఈ క్యారెట్ పెసరపప్పు ఉడికే లోపల మనము ఈ క్యారెట్ ఇగురులోకి కారాన్ని తయారు చేసుకుందాం. ముందుగా మనము కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చి అలానే అల్లం వెల్లుల్లి తీసుకొని వీటిని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే క్యారెట్ పెసరపప్పు ఉడికిందో లేదో అనేసి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ క్యారెట్ అంతా చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్లు దాకా నూనె వేసుకోవాలి. ఇలా ఈ నూనె కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు అలానే జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా క్యారెట్ ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కారాన్ని తయారు చేసుకున్నాం కదా, ఆ కారాన్ని ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో మనము ఎండుమిర్చి అలాంటివి ఏమీ వేసుకోలేదు. ఓన్లీ మనము ఇందులో పచ్చిమిర్చి కారాన్ని మాత్రమే వాడుతాం కాబట్టి కాస్త కారాన్ని చూసుకొని వేసుకోవాలి. ఇలా మనము ఒకసారి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ కొబ్బరి తురుము వేసుకొని ఇలా ఒకసారి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కస్తూరి మేతి వేసుకోవాలి. ఇలా ఈ క్యారెట్ ఇగురులో మనము కస్తూరి మేతి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా మనము కస్తూరి మేతి వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు క్యారెట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అంతా మనము బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే క్యారెట్ పెసరపప్పు ఇగురు తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.